భారతీయులు పూజించే గోమాత విలువను జపనీయులు గుర్తించారు. అక్కడి శాస్త్రవేత్తలు నిత్యం ఏదో పరిశోధనల్లో నిమగ్నమై వాటిని సఫలం చేసే దిశలోనే ముందుకు సాగుతూ ఉంటారు. తాజాగా జపాన్లో చేపట్టిన పరిశోధనల తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతర్జాతీయంగా గోవు గొప్పతనాన్ని మరోసారి రుజువు చేశారు జపాన్ శాస్త్రవేత్తలు. ఇప్పటికే కార్లు ఆవు పేడతో నడిచే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. మానవాళిని అబ్బురపరిచే ఎన్నో నూతన ఆవిష్కరణలను ప్రపంచ దేశాల సైంటిస్టులు సృష్టిస్తున్నారు. తాజాగా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ ఆవిష్కరణ ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతరిక్ష యానంలో దేశాలు పోటీపడి మరీ ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జపాన్ దేశ ఇంజనీర్లు ఆవు పేడతో అద్భుతం సృష్టించారు. ఆవు పేడతో నడిచే స్పేస్ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా ప్రయోగించారు. ఆవు పేడ నుండి లిక్విడ్ బయోమిథేన్ తో రాకెట్ ఇంజిన్ను జపాన్ శాస్త్రవేత్తలు విజయవంతంగా నడిపించారు. స్పేస్ స్టార్టప్ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ ఇంక్ తరచుగా ప్రయోగాలు చేపట్టి సఫలమైంది. హుకైడోలోని హోక్సైడో స్పేస్ లాంచ్ కాంప్లెక్స్ లో ఈ ప్రయోగాలు నిర్వహించింది. వీటిలో జీరో లాంచ్ వెహికల్ రాకెట్ కు స్టాటిక్ ఫైర్ టెస్ట్లను చేయగా జీరో ఇంజిన్ నుండి 10 సెకండ్ల పాటు నీలం నారింజ రంగుల్లో జ్వాలను విడుదల చేసింది. అక్కడ డైరీ సంస్థల నుంచి సేకరించిన పేడ ద్వారా బయోమిథేన్ ను పొందామని ఐఎస్టీ పరిశోధకులు వెల్లడించారు. ప్రపంచ అంతరిక్ష పరిశోధనల్లో ఓ విప్లవాత్మకమైన పరిణామం చోటు చేసుకుంది. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్ను విజయవంతంగా ప్రయోగించారు జపాన్ ఇంజనీర్లు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటుగా ఉద్గారాలను తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. జపాన్కు చెందిన స్పేస్ స్టార్టప్ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ అయిన హుకైడో స్పేస్ పోర్ట్ ద్వారా ఆవు పేడతో నడిచే స్పేస్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు. ఆవు పేడ నుంచి ఉత్పత్తయ్యే బయోమిథేన్ వాయువు ఈ రాకెట్కు ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఈ రాకెట్ ప్రయోగం స్పేస్ పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాధారణంగా పరిశోధించే రాకెట్లతో పోల్చితే ఇలాంటి ప్రయోగానికి ఖర్చు తక్కువ, పైగా పొల్యూషన్ కూడా ఉండదు. మరి ఆవు పేడతో జపాన్ ఇంజనీర్లు సృష్టించిన ఈ అద్భుత ప్రయోగంపై ప్రపంచం ఇప్పుడు జేజేలు పలుకుతోంది. సర్వదేవతలమయంగా భారతీయులెంతో గొప్పగా పూజించే గోమాతలో దాగిన శక్తి ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. సకల దేవతల శక్తిని సంతరించుకున్న గోమాతకు ఇప్పుడు ఈ ప్రపంచం చేతులు జోడించి నమస్కరిస్తోంది. బయోమిథేన్ ఇంధనాన్ని వినియోగించి లో ఎర్త్ ఆర్బిట్ లోకి శాటిలైట్స్ ని ప్రయోగించాలి అని ఐఎస్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఏదేమైనా గోవు పేడ వల్ల అత్యద్భుతమైన లాభాలున్నాయని జపాన్ పరిశోధకులు తేల్చడం మాత్రం గర్వకారణమనే చెప్పాలి.